హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. ప్రతి ఒక్క క్లాస్ పిల్లలకి వర్ణమాల అనేది కంపల్సరీ. చిన్న పిల్లలకి బేసిక్, కొందరికి రాయడం వస్తుంది, కొందరికి చదవడం రాదు. కొందరికి చదవడం వస్తుంది, కొందరికి రాయడం రాదు. కొందరికి పూర్తిగా వస్తుంది, మరి కొందరికి ఏమో మిస్సింగ్ లెటర్స్ లాగా అక్కడక్కడ పోతుంది. అలా పోవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వర్ణమాలని రెండు వర్గాలుగా ఎలా విభజించారు అనేది కూడా నేను మీకు వివరిస్తాను. ఓకే, ఇప్పుడు వర్ణమాలని ఎలా దీర్ఘం తీస్తూ చదవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్ణమాల రెండో దానికి దీర్ఘం తీయాలి. ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. రెండో దానికి ఒత్తి పలకాలి, ఒత్తులు ఉన్న కాడ. ఇక్కడేమో దీర్ఘం తీయాలి. ఇప్పుడు ఖ ఖ గ ఖ ఞ ఛ ఛ ఛ ఛ ఇని ట ఠ డ ఠ అనా త థ ద థ నా ప ఫ ఫ ఫ మా యా. మాకేమో చిన్న సున్నా పెట్టాలి, యాకేమో కొంచెం పెద్ద సున్నా పెట్టాలి. రా లా వా షే ష స ఖ హల అక్ష వండిన. మొత్తం ఇవి అయిపోయాయి. ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 52 ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్ణమాలని రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. అవే అచ్చులు మరియు హల్లులు. అచ్చులు ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఆ నుండి అం నుండి అహా వరకు, ఇక్కడ నుండి 16. ఏంటి అవి? అచ్చులు. ఇది ఒక వర్గం అయిపోయింది. రెండోది కా నుండి బండిరా వరకు ఒక వర్గం, ఇది రెండో వర్గం. చూడండి, ఇప్పుడు ఇవి వస్తేనే వర్ణమాల ఉన్ను, ఇవి వస్తే 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు నేర్చుకుంటారు. మనం ఇప్పుడు ఏ పిల్లలైనా తల్లిదండ్రులు స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళని ఏకాగ్రత, వాళ్ళకు స్టడీ మీద ఉండాలి. తల్లిదండ్రులు ప్రతి ఒక్క అవమానాలని వాళ్ళు భరిస్తూ పిల్లల్ని చదివిస్తారు. కాబట్టి ప్రతి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ క్లాస్ పిల్లలైనా 100% స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఫలితాన్ని తెచ్చుకుంటే తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాన్ని, వాళ్ళు పడ్డ అవమానాలని వాళ్ళు మర్చిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. మీకోసం నేర్చుకొని అలాగే ప్రాక్టీస్ చేయండి. టీచరు మనకు వస్తుందా రాదా అని వచ్చిన వాళ్ళకు కూడా వర్ణమాల ఇవ్వచ్చు ఎగ్జామ్స్లో. ఒకవేళ వర్ణమాల కాకుండా ఈ వర్ణమాలని ఎన్ని వర్గాలుగా విభజించారు అనేది క్వశ్చన్గా ఇవ్వచ్చు. లేకపోతే ఇందులో ఈ వర్ణమాలలో అచ్చులు ఎన్ని, హల్లులు ఎన్ని అని కూడా టీచరు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాసేటట్టు ఉండాలి. ఈ వర్ణమాల ఎన్ని లెటర్స్, ఎన్ని అక్షరాలు? 52. అలాగే ఈ అచ్చులు ఎన్ని? 16 అక్షరాలు. ఆ నుండి అమ్మహా వరకు. ఇక్కడ కా నుండి బండిరా వరకు ఎన్ని అక్షరాలు? 36 అక్షరాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వర్ణమాల అలాగే అచ్చులు హల్లులు అనేది మరి కొందరు నేర్చుకొని ముందుకు పోతారని ఆశిస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. బై ఫ్రెండ్స్.